ఈరోజు హెయిర్ స్టైల్ కోసమని సెంటర్ పాపడ తీసుకుంటున్నా. ఇక్కడ ఇట్లా హెయిర్స్ తీసుకొని ఈ చెవి దగ్గర దాకా ఇట్లా వేసి ఇట్లా ఫ్రంట్ సైడ్ వదిలేస్తున్నా. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా అంతే సేమ్ ఇట్లా హెయిర్స్ వదిలేసి మిగతా హెయిర్స్ని వెనకాల సైడ్ మిగతా హెయిర్స్ అన్నీ పోనీలాగా తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ దెయ్యంలో ఉన్న హెయిర్స్ ఓకే. బ్యాక్ సైడ్ కానీ ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇట్లా టర్న్ చేయాలి. కొంచెం వాల్యూమ్ కనిపించాలని ఇట్లా నేను వీటిని ఇట్లా సెట్ చేస్తున్నా. ఓకే, సమ్మర్ స్టార్ట్ అయింది. ఇంకా హెయిర్ స్టైల్ చేయాలంటే ఒక్కపోతే స్టార్ట్ ఫస్ట్ టైం అనుకుంటున్నది. ముందు లెట్స్ సీ ఎట్లయితుందో. ఫ్రంట్ సైడ్ హెయిర్స్ని ఇట్లా పార్టిషన్ లాగా కొంచెం చిన్న చిన్న పార్టిషన్ లాగా తీసుకుంటూ ఇట్లా టర్న్ చేస్తూ హెయిర్స్ని టర్న్ చేస్తూ నెక్స్ట్ హెయిర్స్ని మళ్ళీ ఈ టర్న్ చేసిన హెయిర్స్లోకి ఇవి యాడ్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇట్లా యాడ్ చేస్తూ 2 times టర్న్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇట్లా హెయిర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఎండ్ వరకు ఇలానే టర్న్ చేస్తూ ఇట్లా యాడ్ చేస్తూ టర్న్ చేస్తూ ఇట్లా కంప్లీట్గా హెయిర్స్ని ఇట్లా ఇక్కడ మనం ఇంతకుముందుకు లీవ్ చేసిన హెయిర్స్ని మొత్తం ఇట్లా అనుకొని టర్న్ చేసి తర్వాత నాకు ఆల్రెడీ ఇట్లా పార్టిషన్ లాగా ఇట్లా కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ కనిపించకపోతే కొంచెం ఇట్లా సెట్ చేసుకొని ఇంకొంచెం సెట్ చేసినాం అనుకో. నాకు ఫ్రంట్ సైడ్ నేను 3 years బ్యాక్ హెయిర్స్ కట్ చేసుకున్నా. సో ఆ హెయిర్స్ అన్నీ ముందుకు వచ్చి నేను చేసిన హెయిర్ స్టైల్ అనేది డిస్టర్బ్గా అనిపిస్తుంది. అందుకని నేను సెట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకుముందుకి హెయిర్స్ కట్ చేశాను కాబట్టి. సో అందుకనే సెట్ చేసుకోవట్లేదు. ఎవరైనా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ కట్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు వాటి మంచి సెట్ చేసుకోండి. సెట్ చేసిన హెయిర్స్ ఊడిపోకుండా ఇలాంటి పిన్తో సెట్ చేస్తున్నా. అంతవరకు పిన్తో సెట్ చేస్తున్నా ఇట్లా. ఓకే, ఈ సెట్ చేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ కూడా సేమ్ ఇంతకుముందుకి ఇట్లా ఎలా చేశానో అలానే చేస్తా. అంతకంటే ముందు కొన్ని హెయిర్స్ పైనకి రాని కోసమని టూ టైమ్స్ టర్న్ చేసుకొని మోర్ దెన్ 2 times అయినా పర్లేదు మళ్ళీ కొన్ని హెయిర్స్ యాడ్ చేసుకొని మళ్ళీ కొన్ని హెయిర్స్ యాడ్ చేసుకొని ఇలానే ఎండ్ వరకు ఇలానే ఈజీగా యాడ్ చేసుకొని ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పాను కానీ అది హెయిర్స్ అల్లుకోవడం, ఇది మాత్రం టర్న్ చేసుకోవడం. జస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం జుట్టు వాల్యూమ్ కనిపించని కోసం ఇది సెట్ చేసుకోండి. నేనైతే సెట్ చేసుకోవట్లేదు ఎందుకంటే నేను ఇంతకుముందుకి హెయిర్స్ కట్ చేసుకున్నప్పుడు ఆ హెయిర్స్ ఆ బేబీ హెయిర్స్ కొంచెం కొంచెం ఇప్పుడే పెరుగుతున్నాయి. సో అవన్నీ ఇంకా డిస్టర్బ్ అవుతాయి. సో ఈ హెయిర్స్ని తీసుకొని
ఇంకా ఇలా అగైన్ ఇట్లా టర్న్ చేసుకుని ఏ హెయిర్ స్టైల్ తీసుకున్నామని ముఖ్యం కాదు. హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత సెట్ చేసుకోవాలి. హెయిర్స్ని సెట్ చేసుకోవడం వల్ల ఉన్న జుట్టు కంటే ఇంకెక్కువ వాల్యూ అనిపిస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత సెట్ చేసుకొని ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ పెట్టుకొని ఇట్లా వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా సింపుల్గా వేసుకోవచ్చు ఇది. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.